హాయ్ నమస్కారం. ఇవాళ మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఇంట్రోవర్షన్. చాలామంది తక్కువగా అంచనా వేసే ఈ లక్షణంలో దాగి ఉన్న అసలైన పవర్ ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైనా అనిపించిందా చుట్టూ అందరూ గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉండడం ఒక బలహీనతేమో అని? చాలామందికి ఈ ప్రశ్న వస్తోంది కదూ. సరే, ఇక్కడ్నుంచే మన విశ్లేషణ మొదలు పెడదాం. ఏదైనా ఫంక్షన్కి లేదా పార్టీకి వెళ్ళొచ్చాక బాడీలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయినట్టు, సోషల్ బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయినట్టు ఫీల్ అవడం జరిగిందా? ఈ ఫీలింగ్ చాలా కామన్. ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేదా ఇంకో సిచ్యువేషన్ తీసుకోండి. ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. మైండ్లో ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది. కానీ చెప్పాల్సిన టైంకి ఎందుకో మాటలు బయటకు రావు. అంతా బ్లాంక్ అయిపోతుంది. దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మన మొదటి సెక్షన్ ఇంట్రోవర్ట్ల సందిగ్ధత. ఈ గలబా ప్రపంచంలో వాళ్ళెదుర్కొనే ఛాలెంజెస్ ఏంటో కొంచెం డీప్గా చూద్దాం. చూడండి, మన సొసైటీలో ఎక్కువగా ఎక్స్ట్రోవర్ట్ లక్షణాలకే విలువిస్తారు. అంటే గట్టిగా మాట్లాడేవాళ్లు, అందరితో ఈజీగా కలిసిపోయేవాళ్లకే ఎక్కువ గుర్తింపు ఉంటుంది. దీనివల్లేమవుతుందంటే ఇంట్రోవర్ట్లు సక్సెస్ అవ్వాలంటే వాళ్ల సహజ స్వభావాన్ని మార్చుకోవాలి, వాళ్లలో ఏదో లోపమున్నట్టు దాన్ని సరిదిద్దుకోవాలి అనే ఒక ప్రెషర్కి గురవుతారు. కానీ అసలు ఈ సైలెన్స్ వెనుకొన్న సైన్స్ ఏంటి? వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే మన ఆలోచన విధానమే మారిపోతుంది. ఏంటో చూద్దాం రండి. ముందుకెళ్లే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ చేసుకుందాం. ఇంట్రోవర్షన్ వేరు, సిగ్గు వేరు, రెండూ ఒకటే కాదు. సిగ్గు అంటే పక్కవాళ్లు ఏమనుకుంటారో అనే భయం. కానీ ఇంట్రోవర్షన్ అలా కాదు, అది వేరే విషయం. ఇంట్రోవర్షన్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ మేనేజ్మెంట్ లాంటిది. అందరితో కలిసినప్పుడు వాళ్ల ఎనర్జీ లేదా ఆ సోషల్ బ్యాటరీ అయిపోతుంది. అదే ఒంటరిగా ఉన్నప్పుడు రీఛార్జ్ అవుతుంది. అంతే. ఇది భయం కాదు, జస్ట్ తమని తాము రీఛార్జ్ చేసుకునే ఒక పద్ధతి అన్నమాట. ఇక్కడ ఈ నంబర్ చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 50% మంది ఇంట్రోవర్ట్లేనట. అంటే ఇదేదో అరుదైన లక్షణం కాదు, చాలా చాలా సాధారణమైన విషయం. బయలాజికల్గా చూసుకుంటే ఇంట్రోవర్ట్ల బ్రెయిన్ వైరింగే వేరుగా ఉంటుంది. వాళ్ల బ్రెయిన్ డోపమైన్కి, అంటే ఆ ఫీల్ గుడ్ కెమికల్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకే వాళ్లకు ప్రశాంతమైన వాతావరణం రివార్డింగ్గా అనిపిస్తుంది. అంతేకాదు, వాళ్ల బ్రెయిన్లో ప్లానింగ్, డీప్ థింకింగ్కి కారణమైన ఫ్రంటల్ లోబ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకే వాళ్లు లోతుగా విశ్లేషించగలరు, కొన్నిసార్లు అతిగా కూడా ఆలోచిస్తారు. సరే, ఈ బ్రెయిన్ వైరింగ్ వల్ల వాళ్లకు కొన్ని యునీక్ స్ట్రెంగ్త్స్ వస్తాయి, ముఖ్యంగా లీడర్షిప్లో. ఒక కామన్ అపోహ ఉంది కదా, లీడర్ అవ్వాలంటే గట్టిగా అరవాలి, అందర్నీ డామినేట్ చేయాలి అని. కాని నిజాలు చూస్తే కథ మొత్తం వేరేలా ఉంది. ప్రముఖ హార్వర్డ్, వాటన్ యూనివర్సిటీలు చేసిన ఒక స్టడీలో ఏం తేలిందంటే ఇంట్రోవర్ట్ నాయకుల కింద పనిచేసే టీమ్స్ ప్రొడక్టివిటీ ఏకంగా 28% పెరిగిందట. ఎందుకంటే ఈ లీడర్లు ఎక్కువగా మాట్లాడరు, కానీ బాగా వింటారు. టీంలోని వాళ్ల ఐడియాలను విని వాటిని అమలు చేయడాన్ని ప్రోత్సహిస్తారు. ఆ పెరిగిన ప్రొడక్టివిటీ, ఆ బెటర్ డిసిషన్స్ కేవలం పనితోనే ఆగిపోలేదు. దాని ఇంపాక్ట్ కంపెనీ ప్రాఫిట్స్ మీద కూడా పడింది. అదే స్టడీలో వాళ్ల లాభాలు కూడా ఏకంగా 40% పెరిగాయని తేలింది. వావ్! ఇది ఇప్పుడే కాదు, చరిత్రలో కూడా ఇలాంటి ఎందరో గొప్ప నాయకులు ఉన్నారు. ఉదాహరణకి మహాత్మాగాంధీ. ఆయన తన గొంతుతో కాదు, తన నిశ్శబ్ద పట్టుదలతో, తన నైతిక బలంతో ఒక సామ్రాజ్యాన్నే కదిలించారు. ఇంకొకరు అబ్రహం లింకన్. ఆయన కూడా చాలా రిజర్వ్డ్ పర్సన్. కాని తన ప్రశాంతమైన, లోతైన ఆలోచనలతో, చాలా క్యాలిక్యులేటెడ్గా తీసుకున్న నిర్ణయాలతో అమెరికా చరిత్రలోనే ఒక పెద్ద సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేశారు. మరి మన కాలంలోకి వస్తే బిల్ గేట్స్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంట్రోవర్ట్లకుండే ఆ డీప్ ఫోకస్, ఆ ప్లానింగ్ స్కిల్స్ని ఉపయోగించి ఆయన ఒక టెక్నాలజీ ఎంపైర్నే క్రియేట్ చెయ్యగలిగారు. నిజానికి ఈ నిశ్శబ్దమే బలం అనే ఐడియా కొత్తదేమీ కాదు. మన ప్రాచీన గ్రంథాల్లో, మన సంస్కృతిలో ఇది ఎప్పట్నుంచో ఉంది. సంస్కృతంలో ఒక మంచి సామెత ఉంది, మౌనం సర్వార్థ సాధనం. అంటే సాధించాల్సిన వాటన్నిటికీ మౌనమే మార్గమని. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే మనకు క్లారిటీ వస్తోంది, జ్ఞానం లభిస్తోంది. మన పురాణాల్లోకి వెళ్తే మహాభారతంలో యుధిష్ఠిరుడు, ఆయనే పాండవులకు నాయకుడు.
తన ప్రశాంత స్వభావంతో, ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో, ఎంతో బ్యాలెన్స్డ్ లీడర్షిప్తో ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా తన వాళ్లను బయటపడేశాడు. సరే, ఇదంతా బావుంది. కానీ ఈ రోజుల్లో, ఈ మోడర్న్ వరల్డ్లో ఈ బలాల్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? దానికోసం ఒక ప్రాక్టికల్ టూల్ కిట్ చూద్దాం. ఈ ఇంట్రోవర్ట్ సూపర్ పవర్స్ని పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ఇందులో 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. లోతుగా ఆలోచించడానికి టైం పెట్టుకోవడం. 2. క్వాలిటీ కనెక్షన్స్ మీద ఫోకస్ చేయడం. 3. ఐడియాల్ని రాసుకోవడం. ఇక 4వది చాలా ముఖ్యం, అవసరమైనప్పుడు కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయడం. అల్టిమేట్గా చెప్పొచ్చేదేంటంటే, ఇక్కడ పాయింట్ ఒక ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్గా మారడం కాదు, అలా మారాల్సిన అవసరం కూడా లేదు. తమ నిశ్శబ్ద బలం నుంచి వచ్చే ఆ ఆత్మవిశ్వాసాన్ని బయటికి చూపించడం అంతే. లౌడ్గా ఉండక్కర్లేదు, కాన్ఫిడెంట్గా ఉంటే చాలు. సో, ఫైనల్గా ఈ ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంట్రోవర్షన్ని ఒక బలహీనతగా, ఒక లిమిటేషన్గా చూడటం ఆపేసి, దాని ఒక యునీక్ సూపర్ పవర్గా ఒప్పుకుంటే ఇంకేమేం సాధించగలరో ఒక్కసారి ఆలోచించండి.